సిచ్యువేషన్షిప్ అంటే ఏంది అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ వస్తే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే రిలేషన్లో ఉంటాం అనమాట. అంటే వాడు ఎక్కడో ఊరికి పోతే వాడి ఊరికి పోయినది కాదు నేను చెప్తాను. మాది సిచ్యువేషన్షిప్ కాదు, మాది ఇంకా తెలీదు. సిచ్యువేషన్షిప్ బెంచింగ్ అంటే ఏంది? బెంచింగ్ అంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మాది పెళ్లి కాలే, మామూలు రిలేషన్లో ఉన్నాం అనుకో. నేను పద్దు ఉంటామా, నేను పద్దు ఉన్నప్పుడు నన్ను పద్దు కాకుండా ఇంకొక అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతుంది అనుకో. ఓకే, ఆ అమ్మాయిని ఇద్దరికి లైన్ ఏమ్మా తప్పది. ఆ అమ్మాయిని బెంచ్ లో కూర్చోబెడతాను అనమాట. ఇంకొక అమ్మాయిని లైన్ లో పెడతావు. లైన్ లో పెట్టేది కాదు, నీట్గా అర్థం చేసుకో. ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి నేనంటే ఇష్టం అనమాట. పెట్టమ్మా, ఈ అమ్మాయికి నేనంటే ఇష్టం. ఆల్రెడీ ఇప్పుడు పద్దు ఉంది కదా, సో ఆ అమ్మాయి ఎట్లా వస్తుంది? రాలేదు కదా, జుట్టు పెట్టి కొట్టుకుంటారా? తప్పు కదా. అందుకు ఈ పాపని బెంచ్ లో కూర్చోబెడతాను అనమాట. విను, బెంచ్ లో కూర్చోంటుంది. పద్దు ఏమైనా కథలు పడి లేదంటే నాకు పద్దుకి ఒకవేళ సింక్ కాకోకుండా, మా ఇద్దరికి వర్కౌట్ కాకోకుండా, మా ఇద్దరికి ఐడియలిస్టిక్ డిఫరెన్సెస్, మైండ్ సెట్ డిఫరెన్సెస్, ఓకే, హ్యాబిచువల్ డిఫరెన్సెస్, సర్కమ్స్టెన్షియల్ డిఫరెన్సెస్, ఓకే, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ డిఫరెన్సెస్, ఇట్లా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు అప్పుడు దీన్ని వదిలేస్తావు? వదిలేను, వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు వెళ్ళిపోతే బెంచ్లో ఉండే పాప ఆడికి వస్తుంది. అది బెంచింగ్ నేర్పించింది. సో ఇప్పుడు ఫామ్ ఛానల్ ఈడే అనమాట. ఇదే ఎంట్రన్స్. సో హౌస్ మోస్ట్లీ అక్కడ. అంతే కదా, అట్లనే పోతా ఉంటుంది. ఉంటుంది అట్లనే. పద్దు కర్రా, నోరు బాలే. ఏమి అమ్మ పని అమ్మ ఆకుకూర తెచ్చి అంటే అట్లేవే. మళ్ళీ ఏం చేద్దాం పద్దు? గోంగూర చట్నీ అయినా చేసుకుందాం. ఏమిది బాగలేనట్లుంది. కాలం కాదు కదా, కాయలు కాలం. కూరగాయ కాదు అది, చట్నీ కాదు పద్దు. ఈ అప్ప అది తిన్నాడు, ఇంకా అప్పకు నచ్చింది మనం యాడ్ చేసేది. వద్దు ఏంది ఎప్పుడు నువ్వు అప్పటి నుంచి నువ్వు లేకున్నప్పటి నుంచి మాట్లాడతానో నాకు ఒక్క మాట వినపల్లే. 2 రోజుల నుంచి అదే తంత. 2 రోజుల నుంచి అట్లనే మాట్లాడుతున్నాడు. ఎవరో హాస్టల్ ఫ్రెండ్ అంట. రే ఎవరితో మాట్లాడుతున్నావురా? ఒక్క కనీసం ఇట్లా చెవు పక్కనే కూర్చున్నా కూడా కిసింత కూడా వినపల్లే. చెప్పింది కదా బాబా, మాకే వినపల్లే పక్కన. అక్కడ ఎవరు వాళ్ళకి ఎట్లా వినపడుతుంది? వాళ్ళు యాంప్లిఫైర్లో పెట్టుకుంటారులే. అంటే వైర్ చెవులో పెట్టుకుంటారా? వైర్లు వాయిస్ ఎన్హాన్సర్స్ పెట్టుకుంటారులే. చెప్పు, హాస్టల్లో వాళ్ళ యా హాస్టల్లో ఏమోలే. ఏంది ఏందో నాకు నోరు బాగాలేదని తెచ్చుకుంటే వేసేసుకున్నట్లేకి యా వాసన వస్తుంది. విచిత్రం వీరన్న. నేను చెప్తాను అది కాదు. ఇంకేంది వాసన వస్తుంది? నీ నోరా చెప్పుతో కొడతా. నీ నోరు వస్తానేమో నీ ఫోన్లలో అలవాటు అయిపోయి మంగోడు కడుక్కున్నావు, నోరు కూడా కడుక్కున్నావు లేదో అంతా చెప్పండి. నీకే గుర్తు లేనట్లుంది. ఎవరు పద్దు?
ఎవరో హాస్టల్ ఫ్రెండ్ అంట నేను అవన్నీ ఎందుకు అడుగుతాతే? అంత ఈజీగా తీసేస్తావు. ఎవరు ఆడోళ్ళ మొగోళ్ళ అబ్బాయా అమ్మాయా అన్నదా? హాస్టల్లో అంటే ఎవరు మా హాస్టల్ అంటే ఎక్కడ అక్కడ నువ్వు ఉంటాయా? ఎక్కడో చోట హాస్టల్ అంటే ఇంకా ఆడికి వదిలేయాల. హాస్టల్ అప్పుడు పెద్దరికం ఉంటది. అట్లా కాకోకుండా నువ్వు ఆడేంది ఈడేంది అట్లెట్లొచ్చింది నువ్వు నీ పెళ్ళాం దగ్గర పడు అట్లా అవలాయిల్ నా దగ్గర పడద్దు. ఇప్పుడు నేను ఉంటాను, నువ్వు అక్కడే నీకు ఒకటి చెప్తా చూడు చెమ్మేలి. ఇప్పుడు నేను ఉంటాను, నా ముందర ఒక చిన్న పిల్లోడు ఉంటాడు, ఓకే, వాడు బై మిస్టేక్ గా చూడకోకుండా సిగరెట్ తాగుతున్నాడు అనుకో, నేను వాడిని చూసి రే ఏరా నా ముందర తాగుతున్నావు నువ్వు అంటే అన్న సారీ అన్న అంటాడు. రేపొద్దున నీ ముందరకు వచ్చి ఇట్లా తాగి లెంగుతాను, అట్లా వచ్చి నిడిస్తే లెంగుతా అంటాడు. అట్లనే ఇప్పుడు కూడా హాస్టల్ అంటానే. హాస్టల్ అంటే నువ్వు ఎమ్మిగినీరులో చదువుతా అంటివి, నెల్లూరులో చదువుతా అంటివి. ఆ హాస్టలా అని మన హాస్టల్ అని అడిగిన. యా హాస్టల్ వదిలేసే ఏ హాస్టల్ పద్దు? ఈ పాప ఏందో యాడున్నావు గొంగలి అంటే వేసిన కాడే ఉన్నాను అన్నట్లుంది పాప. ఒక్క చూడే ఎవరు వాళ్ళ ఫ్రెండ్ నాకేమో. అవు మా బాయ్ ఫ్రెండా లేకుంటే బాయ్ ఫ్రెండ్ అంటే సారీ అమ్మాయిలకి అయితే బాయ్ ఫ్రెండ్లే, గర్ల్ ఫ్రెండా అబ్బాయి ఫ్రెండా లే ఎవరు? ఆ పెద్దాయప్పన చిన్నాయమ్మన పెద్దాయమ్మన ఎవరు అడిగేది? ఒకటే అడుగుతున్నా. వాడు ఆ తిరిగా గుసగుసలాడుతున్నాడు, పక్కకు కూడా నాకు వినపల్లే. వాడు బీటెక్ హాస్టలా లేదంటే మింగనూరులో ఉండే, నెల్లూరులో ఉండే, ఏ హాస్టల్ అని అడిగేలేదా? అదే అత్తయ్య మీరు సంతోష్ హాస్టల్ పెట్టింటారు కదా, గర్ల్స్ హాస్టల్. హాస్టల్లో ఫ్రెండ్ మళ్ళీ గర్ల్స్ హాస్టల్ అంటే అంత అమ్మాయిలే కదా. మళ్ళేమో ఫ్రెండ్ అన్నాడు. నువ్వు నిద్రపోతానవా తిక్కబోకి? తెలుసు కదా. బోకిన్నర బోకి ఉన్నట్టున్నావు నువ్వు. ఎంత బాగా చెప్తాను, తీరిగ్గా చెప్తాంది. నువ్వు పెట్టింటు కదా చూడు అత్తయ్య గర్ల్స్ హాస్టల్, సంతోషి గర్ల్స్ హాస్టల్, దాంట్లో ఉండే అమ్మాయి అని అంట. బుద్ధిందే? కడుపుకి ఏం తింటావు సొగిలి మగందానా? అడిగేలేదా? అంటే నా హాస్టల్లో అబ్బాయిలు ఉన్నారా నీకు తెలుదా? ఉండేదే ఆ అమ్మాయి గర్ల్స్ హాస్టల్, మళ్ళీ అమ్మాయిలో తెలియంట. నేను అబ్బాయిని కూడా తెచ్చిపెట్టింటా నీ మొగుని కోసం. నీ మొగుడు ఈయన అట్లా డ్రామా అన్నాడేమో. గర్ల్స్ హాస్టల్ అబ్బాయిలు కూడా ఉన్న అబ్బాయిలతో మాట్లాడతాను. నాకేం తెలుసు, మీరు హాస్టల్ పెట్టినారేమో, నాకేం తెలుసు, నేను ఏమన్నా చూసి. నువ్వు నీకు అడిగేలేదా? వాడు ఎట్లన్నా పోయినా పోనీలే, సంకనాకి పోతావు నువ్వే. A few minutes later. Beyond the expectations. Let's begin the show. వద్దు కదా, ఏం బాగలేదా? ఆయనకి ఇట్లా ముసుకేసుకొని అనుకున్నాడు. ఏంది పద్దు? ఏమి సన్న అడ్డవాళ్ళకి అట్లా చేస్తున్నాడు? లేదే లేదు, కొంచెం తిన్నా ఇప్పుడే. నువ్వు తిన్నావా? ఇప్పుడు దాకా ఎన్నో మూలిగినట్లు చేస్తే ఏం బాగలేదేమో అనుకున్నా. ఆడ గంటల సేపు మాట్లాడే మళ్ళీ ఏంది? ఏం తిన్నావు? రే 2 minutes. ఏంది 2 minutes? పారేద్దులే చెప్పు, తిన్నావా? 2 minutes. మధ్యాహ్నం ఏం చేసుకున్నారు? ఇంకా ఏంది మధ్యాహ్నం ఏం చేసుకున్నావు, ఏం తిన్నావు, ఎవరు అక్కడ? ఇంకా ఏంది ఏమో నువ్వేం గాడులు కాస్తున్నావా మబ్బు? హాస్టల్ ఫ్రెండా నా బొంద ఫ్రెండా? నువ్వేమో తెచ్చుకుంటావులే తలకాయకి, అప్పుడు తెలుస్తుంది నీకు చాలా అవలాయిగా ఉన్నావు నువ్వు. డిస్టర్బెన్స్ అవుతుంది డిస్టర్బెన్స్ అయితే. నువ్వెవడు లే అంటే ఇప్పుడు మాట్లాడుకొని డిస్టర్బ్ చేయొద్దంటున్నావా నన్ను ఇండైరెక్ట్ గా? ఒక్క నిమిషం ఉండు నాన్న. ఎవర్రా నాన్న? ఏమైంది? ఎందుకు ఆడ ఫోన్ గంట మాట్లాడుతుంది, ఒక్క మాట వినపడింటిగిన ఒట్టు. మళ్ళీ ఈడేందో బెడ్షీట్ కప్పుకో అంటే
నేనేమో బాగలేదని ఆ పిల్లని పిలిస్తే చూస్తే హ్యాపీగా ఏదో చిన్న పిల్లగాడా నువ్వు మాట్లాడే గుసగుసు దుప్పటి కప్పుకొని మాట్లాడేకి ఆ? ఏమి గుళ్ళకు పోయి 12 బోనాలు పెడతావు బొట్లు, మళ్ళీ ఇట్లా అమ్మగారితో మాట్లాడేకేనా? పూజారి ఓ పూజారి, అవుతుంది ఫ్రెండ్ మా యా ఫ్రెండ్ అయితే పక్కన వాళ్ళకి కానీ ఊరోళ్ళకి కానీ ఇంకా ఎక్కడున్నోళ్ళకైనా వినపడేటట్లే మాట్లాడతాం. నువ్వు అని మాట్లాడతారా? తిన్నావా, పడుకున్నావా, లేచినావా, గుద్ద కడుక్కున్నావా, పడుకున్నావా అని మాట్లాడతారా? ఇప్పుడు ఏమైందమ్మా? ఏమైందేమి? దానికంటే కావట్లే. ఎవరన్నా చూస్తే పెళ్ళామంటే దానికి పరంబోకి మగన్ దానికి కనపలేదు, వాళ్ళ అమ్మకన్నా తెలుదా మాట్లాడేదని ఊముస్తారు ఎవరన్నా. దానికంటే బుద్ధి జ్ఞానం తెలివి జ్ఞానం ఏమీ లేవు దానికి. ఎవరు యువతి హాస్టల్ ఎవరు? మన హాస్టలా? ఇప్పుడు మన హాస్టల్లో ఉండే చూడమా, అదే జడ ఉంటుంది పొడువుగా అమ్మాయి. అంటే ఇప్పుడు ఆ అమ్మాయికి లైన్ వేసినావు. ఆహా, అప్పుడు ఆ అమ్మాయి నీకేసింది లైను, నువ్వు లైన్ వేసింది నాకు తెలియదు. ఆ అమ్మాయి కాదు, ఆ అమ్మాయి కాదు, ఇంకొక అమ్మాయి కూడా. కర్రా చెప్తా. నీ పెళ్ళామే ఏమందులేరా? అట్లా కాదు, కూడా వచ్చి తలవాలు పోస్తుంది. అట్లాగా చెప్తారా దగ్గర? ఆ పాపే చెప్పు. ఏమి అంటే ఆ పాపగా వేరే పాపతో రిలేషన్స్ పెట్టు. ఏం రిలేషన్ ఇది? ఎట్ట మాట్లాడుతున్నావు ఫోన్లో? ఆ పాపతో ఎట్ట మాట్లాడుతావు? ఆ పాప ఎట్లా నీకు టచ్ అయింది? ఫోన్ టచ్ కాలేదు, మేము ఫోన్లోనే ఇంకా. అంతేగా. టచ్ కాందే, నేను టచ్ లో లేదే మాట్లాడుతున్నారా ఫోన్లలో? టచ్ లేదు, ప్రామిస్ టచ్ లేదు, టచ్ లేదు. ఏంది లే సొగిలు నాకు అట్లా చెప్తాను. నాకు సొగిలు నేనే సొగిలు టచ్ లేదు. ఫోన్ లో ఆ పాప ఎట్లా పరిచయం అయ్యింది? అప్పుడే పరిచయం కదా, హాస్టల్లో ఉన్నప్పుడే. అప్పుడు అట్లా అంతా లేదు కదా. ఊరికే నేను చెప్పినాను, తర్వాత వదిలే. లే మర్యాదకు చెప్పు. ఆ పాప అని తిప్పద్దు, నాకు కిల్కిల్లు పెట్టద్దు. మర్యాదకు ఖచ్చితంగా చెప్పు. ఎవరు, ఏం పేరు? పేరు చెప్తే కదమ్మా. నాకు వినపల్లే పేరు. బాగా చెప్పు. ఏమి ఓపెన్ గా చెప్పు, ఏం పర్వాలేదు. నీ పెళ్ళా మిన్నా కూడా అక్షింతలు వేస్తుందిరా నీకు? వేసేది కాదు, కొట్టుకుంటుంది ఎప్పుడైనా. కొట్టుకునేలాగైతే అది కొట్టుకునేది కాదు చెమేలే. ఏం పేరు చెప్తే కదా. పేరు వినపల్లే, చెప్తారా? ఆ పాప. అమ్మయ్యా, ఏమైంది? ఆ పాపనా? ఏం ఆ పాప? నీకు ఇష్టమా? వానమ్మా వానే అక్క వానే ఆలి. ఎందుకు ఆ పాపతో పట్టినావు? నీ జీవితమే గందరగోళము, రంగులు రాటమైతుందిలే. మొయ్యా, ఆ పాపతో ఏం రిలేషన్స్ పెట్టుకున్నావు? ఏం రిలేషన్ ఉంటుంది మా? ఏం డీలింగ్? బియాండ్ ది ఎక్స్పెక్టేషన్స్. లెట్స్ బిగిన్ ది షో. బెంచింగ్ అంటాంది ప్రజెంట్. బెంచింగ్ అంటే ఏం బెంచీలు ఎక్కుతారా ఇద్దరు? ఎక్కుతారా జంపింగ్ అని? దుంకేది కాదు. బెంచింగ్ ఏంది మళ్ళీ? ఏమో తెలియదు. యాక్చువల్ గా సిచ్యువేషన్ షిప్ గానీ బెంచింగ్ గానీ ఉందాము అంటుంది. చూడాల, సిచ్యువేషన్ షిప్ వర్కౌట్ అయితే సిచ్యువేషన్ షిప్, ఒకవేళ బెంచింగ్ వర్కౌట్ అయితే బెంచింగ్. అది ఏందిరా బెంచింగ్ అంటే ఏందో వివరంగా చెప్పు. ఒకవేళ గోస్టింగ్ వర్కౌట్ అయితే గోస్టింగ్ ఉంటుంది. తెలియదు, ప్రజెంట్ అయితే తెలీదు. సగిల్దానా మాట్లాడు. గోచింగ్ ఏంది? అదంటే ఏంది? గోచింగ్ అంట, బెంచింగ్ అంట. ఏంది అది? అడుగు. గోచి కట్టుకునేది ఏంది గోచింగ్ రా? మీరు పోతే నేను ఫోన్ మాట్లాడుకుంటాను. లే, నీ ఫోన్ ఈ పొద్దు పగలెంతాను నా కొడకానికి. మట్టసంగా చెప్పు. ఏమ్మా మాట్లాడలే, అక్కడ పిలుస్తాను. ఏం కాల? గోచింగ్ అంటే ఏంది? ఫ్రెండ్షింగ్ అంటే ఏంది? సిచ్యువేషన్ షిప్. సిచ్యువేషన్ అంటే ఏంది? సిచ్యువేషన్ షిప్ అంటే ఏంది అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక సిచ్యువేషన్ వస్తే ఆ సిచ్యువేషన్ వచ్చినప్పుడు మాత్రమే రిలేషన్లో ఉంటాం అనమాట. అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూడు, ఇప్పుడు హస్బెండ్ అండ్ వైఫ్ ఉన్నారనుకో. హస్బెండ్
ట్రావెల్కి పోతుంటాడు అనుకో, అంటే ఎక్కువ ఊర్లకు తిరిగేకి అట్లా క్యాంపులకి అట్లా పోతే నీకు లైన్ వేస్తుందా? చెప్పేది నువ్వు. ఇప్పుడు హస్బెండ్ వేరే ఊరికి పోయినప్పుడు కానీ, లేదంటే వైఫ్ వాళ్ళ అమ్మోళ్ళ ఇంటికి పోయినప్పుడు కానీ, అట్లా కొన్ని సిచ్యువేషన్స్ వస్తాయి. ఆఫీస్లో వాళ్ళు వర్క్ చేయడం కానీ, కలిసికట్టుగా వర్క్ చేసుకోవడం కానీ, ఇట్లా కొన్ని సిచ్యువేషన్లు వస్తాయి. సిచ్యువేషన్లు వచ్చినప్పుడు మాత్రమే ఆ రిలేషన్ ఉంటుందన్నమాట. అది సిచ్యువేషన్షిప్. ఏం రిలేషన్? రిలేషన్ అంటే అదే రిలేషన్. అది వచ్చినప్పుడు కదా ఆ సిచ్యువేషన్ నోరు మూసుకో, తిన్నప్పుడు కదా అత్త అన్నట్లుంది. అది సిచ్యువేషన్షిప్ అంతే. ఏంది అంతే అంటే వాడు ఎక్కడో ఊరికి పోతే వాడి ఊరికి పోయినది కాదు నేను చెప్తాను. మాది సిచ్యువేషన్షిప్ కాదు, మాది ఇంకా తెలీదు. సిచ్యువేషన్షిప్ బెంచింగ్ అంటే ఏంది? బెంచింగ్ అంటే ఇప్పుడు ఎట్లా ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ క్యూలో నిలబడిపోయి ఉంటాం. నార్మల్గా ఒక క్యూ ఉంటుంది కదా టికెట్ల కోసం, లైన్ క్యూలో నిలబడిపోయి ఉంటాం. ఓకే, క్యూలో నిలబడిపోయినప్పుడు పక్కన బెంచ్లు వేసిండు, బెంచ్ల మీద కూర్చుంటారు కొంతమంది. టికెట్ తీసుకొని నువ్వు వెళ్ళిపోతానే బెంచ్లో వాడు లేసి మళ్ళీ ఆటకు వస్తాడు. అంటే అట్లా అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పద్దు ఉన్నాం అనుకో. ఓకే, ఇప్పుడు పద్దు మాది పెళ్లి కాలే, మామూలు రిలేషన్లో ఉన్నామనుకో. నేను పద్దు ఉంటామా? నేను పద్దు ఉన్నప్పుడు నన్ను పద్దు కాకుండా ఇంకొక అమ్మాయి కూడా నన్ను ఇష్టపడుతుంది అనుకో. ఓకే, ఆ అమ్మాయిని ఇద్దరికి లైన్ ఏమ్మా తప్పది. ఆ అమ్మాయిని బెంచ్లో కూర్చోబెడతాను అనమాట. ఇంకొక అమ్మాయిని లైన్లో పెడతావు? లైన్లో పెట్టేది కాదు, నీట్గా అర్థం చేసుకో. ఇప్పుడు ఇట్లా పెట్టి రెండేండ్లు, ఇది నేను, ఇది పద్దు, మేమిద్దరము రిలేషన్లో ఉన్నాం, పెళ్లి కాలేదు, రిలేషన్లో ఉన్నాం. ఓకే, సో అది పెట్టి ఏళ్ళు అట్లే. ఇప్పుడు ఇంకొక అమ్మాయి వచ్చింది, ఈ అమ్మాయికి నేనంటే ఇష్టం అనమాట. పెట్టమ్మా, ఈ అమ్మాయికి నేనంటే ఇష్టం. ఆల్రెడీ ఇప్పుడు పద్దు ఉంది కదా, సో ఆ అమ్మాయి ఎట్లా వస్తుంది? రాలేదు కదా, జుట్టు పెట్టి కొట్టుకుంటారా? తప్పు కదా. అందుకు ఈ పాపని బెంచ్లో కూర్చోబెడతాను. బెంచ్లో కూర్చోంటుంది. పద్దు ఏమైనా కథలు పడి, లేదంటే నాకు పద్దుకి ఒకవేళ సింక్ కాకోకుండా, మా ఇద్దరికి వర్కౌట్ కాకోకుండా, మా ఇద్దరికి ఐడియలిస్టిక్ డిఫరెన్సెస్, మైండ్ సెట్ డిఫరెన్సెస్, ఓకే, హ్యాబిచువల్ డిఫరెన్సెస్, సర్కమ్స్టెన్షియల్ డిఫరెన్సెస్, ఓకే, ఆ తర్వాత ఎంప్లాయ్మెంట్ డిఫరెన్సెస్, ఇట్లా డిఫరెన్సెస్ వచ్చినప్పుడు అప్పుడు దీన్ని వదిలేస్తావు? వదిలేను, వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు వెళ్ళిపోతే బెంచ్లో ఉండే పాప ఆడికి వస్తుంది. అది బెంచింగ్. నేర్పించింది ఇది తలమాసిన నా కొడుక? నేను నేర్పించేది ఏంటుందమ్మా, ఇవంతా రీసెంట్ కస్టమ్స్ అండ్ ట్రెడిషన్స్. ఇప్పుడు జెన్జీ వాళ్ళు ఫాలో అయ్యేవి. ఇప్పుడు వచ్చినాయి ఇట్లాంటివన్నీ. ఇప్పుడు వచ్చినాయి అప్పట్లో తెలియదు. అంటే ఇప్పుడు ఫాలో అవుతాను అనమాట. ఫాలో అవుతాను అన్నీ. కాలేదమ్మా, ఇంకా తెలీదు. గోస్టింగ్ అని కూడా ఇంకోటి ఉంది. గోస్టింగ్ అంటే ఏంటి అంటే, ఇప్పుడు 2000 పెట్టు ఇట్లా నీట్గా. ఇప్పుడు వీళ్ళిద్దరూ రిలేషన్లో ఉంటారు, వీళ్ళిద్దరూ. ఓకే, ఫర్ ఎగ్జాంపుల్ వీళ్ళిద్దరు రిలేషన్లో ఉన్నప్పుడు హస్బెండ్ ఆఫీస్కి వస్తాడు అనమాట. ఓకే, ఆఫీస్కి వచ్చినప్పుడు లేదంటే క్యాంపుకి పోతాడు. విను క్యాంపుకి పోతాడు. క్యాంపుకి పోయినప్పుడు ఆడ ఒక అమ్మాయితో, అంటే సిచ్యువేషను, మళ్ళీ ఆ తర్వాత ఒక అమ్మాయి ఆడే ఉంటుందన్నమాట. అంటే సిచ్యువేషన్ మనము ఎత్తుక్కుంటా పోము అనమాట. వాళ్ళు కూడా రారు, ఎవరుంటే వాళ్ళు, ఆడుంటే ఆడ. అంటే సిచ్యువేషన్ తగినట్టు. ఎందుకంటే కష్టపడే తత్వం ఉన్నోళ్ళు ఇట్లా వాళ్ళు కాదు. ఇప్పుడు పనులు చేసుకోవాలా, రెక్కాడితే డొక్కాడదు కదా. సో వాళ్ళు ఎతకలేరు కదా, బండ్లు బీట్లు కొట్టుకుంటే వాళ్ళ కోసం పనులు చెడిపోతాయి కదా, గోల్స్ ఉంటాయి. సో వాళ్ళు ఏం చేస్తారంటే సిచ్యువేషన్షిప్ పోతారు. అంటే నువ్వు ఆడపోయినప్పుడు ఆడ ఎవరుంటే వాళ్ళతో అడ్జస్ట్ అయ్యి సిచ్యువేషన్షిప్ మైండ్ సెట్ ఉంటుందన్నమాట. చెప్తా. ఇప్పుడు ఈడ ఉన్న రిలేషను, ఓకే, ఈడ రిలేషన్ ఉంటుంది. ఆ రిలేషన్ విన్నమ్మా, ఆ రిలేషన్ ఇంత ఇదిలో ఉన్నాడు. నేను లేను, చెప్తాను. అట్లా ముక్కు బట్ట పెట్టుకునే ఉండు, నీ కళ్ళకు గంత కట్టి దినుకొని వెళ్ళిపోతాడు. ఇప్పుడు ఈ సిచ్యువేషన్షిప్ లో నుండి పక్కకి ఇట్లా ఇంటికి వస్తాడు. మళ్ళా ఇంటికి వస్తానే ఇంట్లో పెళ్ళాం ఉంటుంది కదా, అప్పుడు గోస్టింగ్ చేస్తారనమాట. గోస్టింగ్ అంటే ఏంది అంటే, ఆట నుండి ఇట్లా బయటికి వెళ్ళిపోతానే ఒకరికొకరికి సంబంధం లే. నువ్వెవరో నేనెవరో, నీకు నేను మెసేజ్ చేయను, నువ్వు నాకు మెసేజ్ చేయవు, నీకు నేను కాల్ చేయను, నువ్వు నాకు కాల్ చేయవు. పెళ్ళాం కాదు, వేరే వాళ్ళు రిలేషన్లో ఉన్నప్పుడు. అంటే ఎందుకంటే గోస్టింగ్ చాలా సక్సెస్ అయ్యేది. ఇప్పుడు దొరకరు అనమాట. ఇప్పుడు బై మిస్టేక్ ఇంటికి వచ్చేసినాక పెళ్ళాం సెల్ చూస్తుంటుందా, మెసేజ్ హాయ్ రా బంగారు అంటే దొరికిపోతాడు వాడు.
వీడు ఒకవేళ ఆ పాప గుర్తొచ్చింది, నేను హాయ్ నాన్న చిట్టి తల్లి అన్నాడు అనుకో, ఆ పక్కన ఇంట్లో దొరికిపోతుంది ఆ పాప. అందుకు గోస్టింగ్ అనమాట. అంటే నువ్వు ఎవరో నాకు తెలియదు, నేను ఎవరో నీకు తెలియదు, నేను నీకు మెసేజ్ చేయను, నువ్వు నాకు మెసేజ్ చేయి, అంటే మళ్ళీ సిచ్యువేషన్ రాళ్ళ. అంటే మీరు ఎదురు అంటే మళ్ళా అప్పుడు దేవుడు మనకు ఆ సిచ్యువేషన్ యాదృచ్ఛికంగా మళ్ళీ సిచ్యువేషన్ తగిలి మళ్ళా కనెక్ట్ అవుతారనమాట. మళ్ళా కనెక్ట్ అయ్యి మళ్ళా ముందులాగా ఉంటారు. మళ్ళీ సిచ్యువేషన్ షిప్ ఎండ్ అయితేనే మళ్ళీ గోస్టింగ్, ఎవరికి ఒకరు సంబంధం లేదు. కావానమ్మ, ఇది ఎక్కడ కోచింగ్, ఇది ఎక్కడ కోచింగ్ బెంచింగ్, నాకేం రావలేదు నాయన ఈ కోచింగులు పెంచింగులు. ఏంది బాబీ లే మత్తుందారా, లక్షణంగా పెళ్ళాన్ని పెట్టుకొని ఇవన్నీ ఇద్దులు పడతావు. పడంది ఇవన్నీ అంటే చెక్కులో ఉన్నావా ఇప్పుడు? టాకింగ్, అది ఓన్లీ టాకింగ్. ఏం టాకింగ్? ఎవరితో టాకింగ్? వాళ్ళతోనే కదా. మళ్ళీ ఏముంది, ఇంక ఉన్నట్లే కదా. టాకింగ్ అంటే వేరు. ఓరు నాయన, మళ్ళీ అది వేరు. టాకింగ్ అంటే ఓన్లీ అంటే ఇప్పుడు దీంట్లో మేధావి అయిపోతున్నావు నువ్వు. నేను కాలేదమ్మా. క్లాసెస్ పెట్టుకోరా, ఊరికే స్కూల్ పెట్టుకోరా. అంతేగా. అదేమో పిల్లలు ఇంట్లో పడింటారు, కోచింగులు ఫెన్సింగులు ఇంకా ఏంటంటే వాళ్ళందరూ ఒకటైతే అంటారు. వాడు బెంచీలు కట్టించి అన్ని పెట్టురా, ఊరికే క్లాస్ పెట్టుకోరా. నీకు ఏమన్నా మైండ్ ఏమన్నా దొబ్బిందా? ఇట్లా చేస్తారు. ఇంకేం చేయాల? ఆడంత మస్తు మాట్లాడుతుంది, ఈడొచ్చి మళ్ళీ బెడ్షీట్ లో దూరుకొని మాట్లాడుతాను. ఏంది టాకింగ్? కలిసింగ్ వద్దా? కలిసింగ్ లేదు, బెంచింగ్ లేదు, గోస్టింగ్ లేదు, సిచ్యువేషన్షిప్ లేదు, ఓన్లీ టాకింగ్. మయ్యా, ఆ పాప హాస్టల్ పాప, పొడుజడ పాప అంటే నిన్ను లవ్ చేసింది, ఇష్టపడింది. మళ్ళీ దాని తరపున ఇంకోటి నీకు జత అయిందా? ఓర్నాయన్నా, హాస్టల్ ఎత్తేసి ఎన్నాళ్ళయ్యా, నేను హాస్టల్ తీసేసి ఎన్నాళ్ళైంది. మళ్ళీ అప్పుడే మీకు ఇంకా మీరు టచ్లో ఉన్నారంటే? ఇంకా లేమ్మా టచ్లో. అంటే అన్నేళ్ళైంది హాస్టల్ మానేసి. నంబరు అదే ఉందో లేదో టెస్ట్ చేద్దామని కాల్ చేసింది. కాల్ చేసింటే కాల్ తగిలింది. తగిలినాక మామూలుగా మాట్లాడినా. అందుకే లేరా నువ్వు నెంబర్ చేంజ్ చేయవు. ఏంటంటే ఇట్లా పాత లవర్స్ అన్ని ఉంటారు కదా, మళ్ళీ రావాలి వాళ్ళు రన్నింగ్ లేకి. వాళ్ళు టచ్ లేక రన్నింగ్ కోసం కాదు, పాత ఫ్రెండ్స్ ఉంటారు. ఇప్పుడు నెల్లూరులో చదివినా, నేను ఎమ్మిగనూరులో చదివినా, పాత ఫ్రెండ్స్ అనద్దురా. లవర్స్ అని చెప్పు, నమ్ముతా. ఫ్రెండ్స్ అన్నది ఎవరి దగ్గర చెప్తావు? అదిగో అట్లా తిక్కబోకి దగ్గర చెప్పు. నా దగ్గర ఎందుకు చెప్తావు? టాకింగ్, కాలింగ్. ఏం టాకింగ్, ఏం కాలింగ్లే? ఏం లే, నకరాలు పడతానవా లోఫర్ నా కొడక? ఆ లోఫర్ మగదంటే ఏమి అనుకోకుండా వదిలేసింది నిన్ను గాలికి దూలికి వదిలేసింది. తమాషాలు చేస్తానవలే ఏమన్నా? నా దగ్గర అయితే పిచ్చి పిచ్చి యాక్టింగ్లు చేయొద్దు, పిచ్చి నా కొడక. ఏంలే అవతారాలు పడతావా నువ్వు? టాకింగ్, గోలింగ్, టచ్చింగ్ అనుకుంటూ ఏంలే? మూతి పనులు రాలిపోతాయి నా కొడక. లేచిపా. మేము పోవాలంటే ఇతగాడికి, మేము పక్కకు పోతే ఎప్పుడు మాట్లాడతాడంట. ఎట్లా పని పడతాను నీకు బోకినా కొడక? చెప్పు తీసుకొని కొడక చూస్తు పాలేసి వదిలినా కొడక. లే ఆరా చెప్పురా, తిన్నావా? వదిలేవాడు యాదవ్ దాంతో వెళ్ళిపోతాడు, నువ్వు చెక్కబడి చేసుకుంటూ కూర్చుండు. ఇంతకు ముందు నేను చెప్పింది ఏమి, నువ్వు చేసేదేమి లే, నాకు వినపడింది. ఏమిరా చెప్పురా? ఏంటి చెప్పుతో కొట్టాలరా? చెప్పుతో కొట్టాలా, కాలుతో కొట్టాలా నా కొడక? నీకు ఎన్నిసార్లు చెప్తా బుద్ధి లేదా? కడుపుకి ఏం తింటా? అన్నం తింటావా, ఇంకేమేం తింటావా? లే సెల్లు నిన్ని నా కొడక. నువ్వు గన్నకరాలు చేసినావంటే నాకు పిచ్చి కోపం తెప్పియద్దు.